మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో యువత కాంగ్రెస్ ను గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని 4వ వార్డు యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం యువతను పట్టించుకోలేదని, కొత్త ప్రభుత్వం వస్తే యువత ఎదగడానికి సహకరిస్తారని కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, సామాన్య వ్యక్తికి పథకాలు చేరడం లేదన్నారు. టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే విధంగా ఉప్పల్ ఉప నియోజకవర్గ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డిని యువత భారీ మెజార్టీతో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ సభ్యులు భువనేష్, అరవింద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని 4th డివిజన్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మన పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చొని యూత్కి సపోర్ట్ఫుల్గా అన్న నిల్చుంటారని మేము అనుకొని మేము ఆ యూత్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు మా యూత్ని పట్టించుకుంటలేరు. సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా ఎమ్మెల్యే పరమేశ్వర్ రెడ్డి అన్నగారు మా ఉప్పల్ నుంచి నిలబడి మా యూత్కి సపోర్ట్ఫుల్గా ఉంటాడని, మా యూత్కి ఎవరికి ఉద్యోగాలు కేసీఆర్ ఉంది సీఎం అయిన 10 సంవత్సరాల నుంచి మా ఎవరి యూత్కి ఒక ఉద్యోగం లేదు. మా పిల్లలకి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. ఏమంటారు, అప్లికేషన్ పెడుతున్నాడు, వాళ్ళకి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఆ ఉద్యోగాలు వాళ్ళే అమ్ముకొని వాళ్ళకే వచ్చుకుంటా దళిత బంధు అంటూ నా ఏరియాలో ఈ డివిజన్లో 4th డివిజన్లో ఒక్కరికి దళిత బంధు లేదు. వాళ్ళేంటి వాళ్ళతో తిరిగే పార్టీ వాళ్ళకే దళిత బంధు వస్తుంది. డబల్ బెడ్రూమ్ 20 సంవత్సరాల నుంచి మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నది. మేము 30 ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాదు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో తిరిగే వ్యక్తులకి, వాళ్ళు ఉన్న అనుచరులకి, వాళ్ళకి తప్ప వేరే ఏ వ్యక్తికి కూడా డబల్ బెడ్రూమ్ ఇప్పటివరకు అమలు కాలేదు. ఎందుకు అంటే పేదోళ్ళకి కాదా టీఆర్ఎస్ పార్టీ? అందరి పార్టీలో అందరి గురించి ఆలోచించాలి. వాళ్ళ వ్యక్తుల్లో ఓట్లేసి కాదు కదా గెలిచింది, అందరు ఓట్లేసి గెలిచింది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినారు. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అందరు ఓట్ చేసినప్పుడు అందరూ ఈక్వల్గా చూసుకోవాలని న్యాయం పడి తిరుగుతుండు మా మనిషి అని చెప్పి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇచ్చి, వాళ్ళకి మిగతా దళిత బంధు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే పక్కన వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఏం కావాలా? అందుకే దాని గురించి మన అందరి యువత ఒకటి కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మనకి కొలువులు రావాలంటే కేసీఆర్ కొలువు పోవాలి అని చెప్పి మా యువత మేము అందరం ముందడుగు వేసి ఈసారి మేము 4th డివిజన్ నుంచి, ఇది ఒక్కటే డివిజన్ కాదు 10 డివిజన్లో నా టీమ్స్ ఉన్నాయి. నేను ఒక క్రికెటర్ని. 10 డివిజన్లో ప్రతి ఒక్క డివిజన్లో నేను ఒక 50 మంది యువతని బయట తీసిన. ఒక్కొక్కరు 500 ఓట్లు నేను వేపిమని మా యువతకి నేను విజ్ఞప్తి చేసిన. ప్రతి ఒక్కరు మనకి ఏం చెప్పినారంటే 100% మేము అందరం కలిసికట్టుగా ఉప్పల్లో పరమేశ్వర్ రెడ్డి అన్నకి గెలుపుకి మీ అందరం సహకరించి మేము అందరిని గెలిపించుకుంటాం. 100% ఉప్పల్లో జెండా కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని కోరుతున్నాం. జై చాలా మంచి వ్యక్తి. 4 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ 4 టైమ్స్ కార్పొరేటర్ అన్న చాలా మంచి వ్యక్తి. ఒక్కసారి అన్నది మనం గెలిపించుకోవాలి. సరేనా? ఒక్కసారి అన్న ఇది ఎక్కడో పక్కనే నా క్లాస్ మా పిల్లలు ఇద్దరు కాదు ఓకేనా?